ఒక చిన్న గ్రామంలో అద్దాలు అమ్ముకునే ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆయన దుకాణానికి ఒకరోజు చిన్న అబ్బాయి వచ్చాడు. చాలా రోజులుగా దాచుకున్న డబ్బుతో ఒక అందమైన అద్దం కొనుగోలు చేశాడు. ఆనందంగా ఇంటికి వెళ్తూ ఉండగా అనుకోకుండగా అతను కాలు జారి అద్దం చేతిలో నుంచి కింద పడి ముక్కలైపోయింది. ఆ అబ్బాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత కష్టపడి కొనుక్కున్న అద్దం ఒక్క క్షణంలో పగిలిపోయింది. ఇక దీనికి విలువ లేదు అని బాధపడుతూ అక్కడే కూర్చున్నాడు. అది చూసిన ఆ దుకాణదారుడు నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు. పగిలిపోయిన అద్దం ముక్కలను చేతిలోకి తీసుకుని చిరునవ్వుతో ఇలా అన్నాడు, బాబూ, పగిలింది ఈ అద్దం మాత్రమే, దానిలో కనిపించే నీ ప్రతిబింబం కాదు. ఒక అద్దం పగిలిందని నువ్వు విలువ కోల్పోలేదు. అలాగే జీవితంలో ఒక ఓటమి వచ్చిందని నీ భవిష్యత్తు కూడా పగిలిపోయిందని అనుకోకు. ఆ అబ్బాయి ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు. అప్పుడు ఆ వృద్ధుడు మళ్ళీ అన్నాడు, ఈ అద్దం పగిలింది కాబట్టి దీన్ని మార్చవచ్చు, కానీ నువ్వు నిరాశతో నీ ఆత్మవిశ్వాసాన్ని పగలగొట్టుకుంటే దాన్ని మళ్ళీ నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. ఆ మాటలు ఆ అబ్బాయి హృదయంలో బలంగా ముద్రపడ్డాయి. ఆ రోజు నుంచి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి నేను పడిపోతే ఏడవను, ఎందుకు పడిపోయానో నేర్చుకుంటాను. రోజులు గడిచాయి. పరీక్షలు రాశాడు, ఫెయిల్ అయ్యాడు. ఈసారి మాత్రం ఏడవలేదు. తనను తాను ఒక ప్రశ్న అడిగాడు, ఈ ఓటమి నాకు ఏమి నేర్పింది? తన తప్పులను గుర్తించాడు. మళ్ళీ చదివాడు, మళ్ళీ పరీక్ష రాశాడు. ఈసారి విజయం సాధించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న వ్యాపారం కూడా ప్రారంభించాడు. మొదటి నెలలోనే నష్టపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారు. నీ వల్ల కాదు, వదిలేయ్ అన్నారు. ఒక్క క్షణం అతని మనసు దిగులు పడింది. కానీ వెంటనే అతనికి ఆ పగిలిన అర్థం గుర్తొచ్చింది. ఒకసారి పగిలిందని కథ ముగియదు, మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అతను తన తప్పులను సరిదిద్దుకున్నాడు, కొత్తగా ప్రయత్నించాడు. ఈసారి నెమ్మదిగా విజయం అతని వైపు నడవడం ప్రారంభించింది. సంవత్సరాలు గడిచాయి. అదే చిన్న అబ్బాయి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చే విజయవంతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఒకరోజు ఒక యువకుడు అతని దగ్గరకు వచ్చి అడిగాడు, అన్నయ్య, మీ విజయ రహస్యం ఏమిటి? అతడు చిరునవ్వు నవ్వి తన టేబుల్పై ఉన్న ఒక చిన్న పగిలిన అద్దం ముక్కను చూపించాడు. ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతడు నెమ్మదిగా అన్నాడు, ఈ పగిలిన అద్దం నాకు ప్రతిరోజు ఒక విషయం గుర్తు చేస్తుంది. జీవితంలో పగిలేది పరిస్థితులు మాత్రమే, పగలకూడనిది మన ఆత్మవిశ్వాసం. ప్రతి ఓటమి నన్ను ఆపడానికి రాలేదు, మరింత బలమైన వ్యక్తిగా మార్చడానికి వచ్చింది. జీవితం నిన్ను ఎన్నిసార్లు పడగొట్టిందో ముఖ్యం కాదు, ప్రతిసారి నువ్వు ఏమి నేర్చుకున్నావన్నదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రతి ఓటమి ఒక ముగింపు కాదు, కొత్త ప్రారంభం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జీవిత పాఠాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.